క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. అనవసర హడావిడి చేస్తున్నారంటూ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. సమస్యను పెంచుతారా తగ్గిస్తున్నారా అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మల్లు రవికి చురకలంటించారు కడియం శ్రీహరి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం ఒక పక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో అటు కడియం శ్రీహరి కూడా ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా హడావిడి చేస్తున్నారంటూ కూడా ఫైర్ అవుతున్నారు. ఎలా చూడొచ్చు ఈ కామెంట్ ని? ఎస్, ఈ అంశానికి సంబంధించి వరంగల్ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి మల్లురవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి చేస్తున్న కామెంట్స్ కానీ ఇస్తున్న అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కాస్త అసహనానికి గురైనట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు సమావేశానికి రాగానే గాంధీ భవన్ వచ్చి రాగానే మళ్ళీ మల్లురవి చేస్తున్న హడావిడి నేపథ్యంలో కడియం శ్రీహరి కాస్త అసహనానికి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అసలు ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ అంటే తగ్గిస్తున్నారా మరింతగా పెంచుతున్నారా అంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే వరుసగా దీనికి సంబంధించి వరంగల్ ఎపిసోడ్ విషయంలో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వాయిదాల ప్రకారంగా చెప్తున్న పరిస్థితి కానీ నెక్స్ట్ వారిని పిలిచి మాట్లాడతాను ఇవన్నీ కూడా గతంలో చూసినట్లయితే క్రమశిక్షణ కమిటీ ఎవరున్నా ఈ విధంగా ప్రెస్తో మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ దానికి సంబంధించి కూడా ఇక్కడ బ్రీఫ్ చేసిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఈ అంశానికి సంబంధించి మల్లురవి ఈ విధంగా మాట్లాడడంతో కాస్త కడియం శ్రీహరి కూడా నొచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు గాంధీ భవన్ రాగానే ఆయన చేస్తున్న హడావిడి సందర్భంగా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇలాంటి పరిస్థితి కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కాదంటూ కూడా ఆయనకు శుతిమెత్తగా చెప్తూనే సమస్యను తగ్గించే ప్రయత్నం చేయాలి తప్ప ఇవి మరింత పెంచే ప్రయత్నం చేయకూడదు. మీరు ఇప్పుడు వరంగల్ ఇష్యూను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంటూ కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మల్లురవి కూడా అలాంటిది ఏం లేదంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే మల్లురవి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కూడా తమ అభిప్రాయాలంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ కొండ దంపతులు తమను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా చెప్తున్నారు. గంటా సత్యనారాయణ భూపాలపల్లి ఎమ్మెల్యే కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆయన కూడా ఇప్పుడు సమావేశంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మొత్తం మీద ఎమ్మెల్యేలంతా కూడా వారు పార్టిసిపేట్ చేసి వాళ్ళ అభిప్రాయాలంతా కూడా వ్యక్తం చేసి క్రమశిక్షణ కమిటీ ముందు తమ వాదన వినిపిస్తబోతున్నారు. సో మొత్తం మీద ఈ రోజు ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశాన్ని షట్ డౌన్ చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ వస్తున్న నేపథ్యంలో ఈ వివాదాన్ని కొనసాగించాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయలేదు కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరలో ముగించాలని కూడా చూస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని కూడా ఈ అంశానికి సంబంధించి నేతల మధ్య సర్ది చెప్పిన పరిస్థితి కాబట్టి ఫైనల్ గా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు ఎమ్మెల్యేలు చెప్పిన తర్వాత దీన్ని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.